నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనా స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి పండుమిర్చి పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి, పొంగల్లోకి చాలా బాగుంటుంది. మనం దీనికి ముందుగా పండుమిర్చి అండి నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్ తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడికి వచ్చేసి 1/2 కిలో పండుమిర్చికి 1/2 కిలో టమాటాలు తీసుకోవాలండి. 3 months వరకు నిల్వ ఉంటుంది, ఇది పాడవదు, వర్షాకాలం బాగా ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే నీట్గా మీకు క్లీన్గా అర్థమవుతుంది. పండుమిర్చి కట్ చేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు కూడా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా ఈజీ అండి, సింపుల్గా కూడా అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్తో లేకుండా తక్కువ ఐటమ్స్తోనే తొందరగా అయిపోతుంది. చూడండి, టమాటాలు కూడా ఇలా కట్ చేసుకున్నాము, పండుమిర్చి కూడా ఇలాగే కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండలు పెట్టుకుందామండి. బాండలు పెట్టుకొని ముందుగా మనం పౌడర్ కోసం, పౌడర్ అంటే మన పచ్చడికి పౌడర్ అనమాట, మెంతులు 1 స్పూను, ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి త్వరగా. అలాగే జీలకర్ర 1 స్పూను, తర్వాత వచ్చి ఆవాలు కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆవాలు వేసుకొని దోరగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని, ఫుల్ పెడితే మాడిపోతాయి. అలా దోరగా వేపుకోవాలి. వేయించిన తర్వాత ఇవి తీసేసుకొని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే బాండలు పెట్టుకొని మనం కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనం ఈ ఆయిల్ వచ్చేసి పండుమిర్చి టమాటాలు ఫ్రై అవ్వడానికండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదండి ఎక్కువ రోజులు. వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై అవ్వాలండి, చెమ్మయ్య ఉండకూడదు, లేకపోతే నిల్వ ఉండదు. వేగిపోయిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే బాండల్లో చూడాలా వేగిపోయాయి. ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే మనం కట్ చేసుకున్నాం కదండి టమాటాలు, ఆ టమాటా ముక్కలకు బాగా ఫ్రై చేద్దామండి. అందులోనే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 కేజీ పండుమిర్చికి 1/2 కేజీ టమాటాకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. మూత పెట్టేసుకుందాం, దగ్గరగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, మగ్గిపోయింది. ఇంకొక 5 minutes అయితే ఇంకా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో చల్లార్చి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనం మొత్తం కలిపి మిక్సీ పట్టుకుందాం. ముందుగా మనం పండుమిర్చి మిక్సీ వేపుకున్నాం కదండి, అది మిక్సీ పట్టుకుందాం. అలాగే మనం పౌడర్కి వేయించుకున్నాం కదా, అది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మన గిన్నెలో పచ్చడి కనిపిస్తుంది కదండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. టమాటాలు వేయించుకున్నామన్న పండుమిర్చి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మన పౌడర్కి వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఆ పచ్చడిలో కలుపుకొని, అలాగే మన సాల్ట్ ఇంతవరకు వేయలేదు, అది తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం 4 వైపులా కలిసేలా కలుపుకోవాలండి. లేని స్పూను, అలా గిన్నె కూడా నీట్గా తడి లేని గిన్నె తీసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తంలో తడి ఉండకూడదండి, తడి ఉంటే పాడైపోతుంది. కలుపుకున్న తర్వాత పోపు కోసం వచ్చేసి ఒక చిన్న గిన్నె నిండా నూనె బాగా కాగిన తర్వాత మనం వలుచుకున్న వెల్లుల్లి రబ్బలండి, అవి ఒక 2 తీసుకున్నాం. అలాగే పచ్చెనపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే 2 ఎండుమిర్చి, తర్వాత ఆవాలు 1 స్పూన్ అండి సరిపోతాయి. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు,
కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి. మొత్తం బాగా ఫ్రై చేసుకొని బాగా చల్లగా అయిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలండి, లేకపోతే బూజు పట్టేస్తుంది పచ్చడి. చూడండి బాగా పోపు వేగిపోయింది. ఇప్పుడు బాగా చల్లార్చుకున్న తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం. ఇది ఎయిటెడ్ డబ్బాలో కానీ లేదా గ్లాస్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. 3 months నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, పెరుగన్నంలోకి, రసంలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ డే చూసుకొని సాల్ట్ వేసుకోండి. అలాగే